హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సీ వ్లాగ్స్. ఈరోజు వెజిటేరియన్స్ కోసం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ చూపిస్తాను. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ లేకుంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక వాటర్ యాడ్ చేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 యాలకులు, బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, సాల్ట్, షాజీరా, 300 గ్రామ్స్ పెరుగు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అన్నీ పన్నీర్కి బాగా పట్టేలా మెల్లగా పన్నీర్ పీసెస్ని విరగకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక మందపాటి కడాయిలో పన్నీర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేశాక పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 1 గంట పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఒక పాత్రలో 3 లీటర్ల వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ షాయి జీరా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, సాల్ట్, మరాఠీ మొగ్గ, స్టార్ అనాసి, యాలకులు, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ అయ్యాక రైస్ని తీసుకొని పన్నీర్ మీద లేయర్గా వేయాలి. ఇలానే రైస్ అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు, నానబెట్టిన నీళ్లు వేసుకోవాలి. దమ్ కోసం లోపల స్టీమ్ బయటికి పోకుండా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ లేకుంటే మైదా పిండి అయినా యూస్ చేయొచ్చు. 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పాటు అలానే ఉంచండి. పన్నీర్ని ఎక్కువసేపు కుక్ చేసుకుంటే పన్నీర్ గట్టిగా అవుతుంది. పన్నీర్ బిర్యానీ చక్కగా కుక్ అయింది. పన్నీర్ బిర్యానీని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.